ఆపర్చునిటీస్ టెంప్టింగ్గా ఉంటాయి, కానీ అందమైన ప్రతి వస్తువు బంగారం అయితే కాదు. మీరు ఎప్పుడైనా డేటా ఎంట్రీ జాబ్స్ చూసారా? సింపుల్ టైపింగ్, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనిపిస్తుంది కదా, ఒక డ్రీమ్ లాగా. కానీ గుర్తుంచుకోండి, డ్రీమ్స్ మిస్లీడ్ అవ్వచ్చు అండ్ ఈజీ మనీతో హిడెన్ ట్రాప్స్ ఉంటాయి. ఈ ఏఐ ప్రపంచంలో ఇది నిజంగా వర్క్ అవుతుందా? ఇది నిజంగా ఒక జాబా లేక ట్రాపా? తెలుసుకుందాం. ఫస్ట్, డేటా ఎంట్రీ జాబ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ సిస్టంలో డేటా ఇన్పుట్ చేయడం. ఇది డాక్యుమెంట్స్ టైప్ చేయడం, స్ప్రెడ్షీట్లో నెంబర్స్ ఎంటర్ చేయడం, లేక డేటాబేస్ అప్డేట్ చేయడం ఉండొచ్చు. ఈజీ అనిపిస్తుంది కదా, అందుకే చాలామందికి చాలా అపీపేయంగా ఉంటుంది. చాలా సింపుల్ కాబట్టి ఇది చాలా తక్కువ స్పెషలైజ్డ్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది. అందుకే స్కామ్ స్టార్స్కి ఇది వాడుకుంటారు. సో ఇప్పుడు ఈ ఏఐ ప్రపంచంలో డేటా ఎంట్రీ జాబ్స్కి ఇంకా అవసరం ఉందా? బాగా ఆలోచించండి. ఏఐ అండ్ ఆటోమేషన్తో చాలా కంపెనీస్ మాన్యువల్ డేటా ఎంట్రీని దూరంగా వెళ్ళిపోయాయి. మిషన్స్ ఇది ఫాస్ట్గా, తక్కువ కాస్ట్తో అండ్ తక్కువ తప్పులతో చేస్తున్నాయి. ఇంకా ఎందుకు ఈ సో కాల్ డేటా ఎంట్రీ జాబ్స్? సో ఒక జాబ్ ఆఫర్ వస్తే టైపింగ్ చేసి వేలకు వేలు సంపాదించాలనుకుంటున్నారు. అప్పుడే కేర్ఫుల్గా ఉండండి. ఇది ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేసే రోజులు. ఇవి డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఎద్దుల బండి నడిపించడం అని చెప్పడం లాంటివి. ఇంకా ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఇప్పుడు ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది అండ్ ఇంకా ఎలా స్టార్ట్ చేస్తారు? స్కామర్స్ సింపుల్గా మనీ కావాల్సిన వాళ్ళని, స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. నా పర్సనల్గా అయితే నేను మా ఫ్రెండ్స్ చాలా ట్రై చేశాను, ఒక్కటి కూడా వర్కౌట్ కాలే. సో సింపుల్ టాస్క్కి హై పే చేస్తా అని చెప్తారు, కానీ ఒక రిజిస్ట్రేషన్ ఫీజ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని అడుగుతారు అంతే. లెగట్ ఇలా అనిపిస్తుంది కదా, తప్పు. ఒక్కసారి పే చేశాక వాళ్ళని మర్చిపోండి. జాబ్ లేదు, డబ్బు లేదు అండ్ మీరు రీగ్రేట్తో మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ స్కామ్ అన్ని చోట్ల ఉంటాయి. సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్, ఈమెయిల్స్లో కూడా. ఆన్లైన్లోనే కాదు, నేను బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా చాలాసార్లు పోస్టర్స్ చూశాను. దే ప్రామిస్ ద మూన్ బట్ డెలివర్స్ డస్ట్. సో మనం కూడా ఈ స్కామ్ నుంచి బయటపడదాం. సింపుల్, ఇది చాలా మంచిదిలా అనిపిస్తుంది, ట్రస్టెడ్లా కనిపిస్తుంది. మన తప్పేముందిలే, మనకి మనీ అవసరం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చూస్తాము. అది మంచిదా కాదా అని స్కామ్ రీసెర్చ్ చేయము. బట్ మీరు రీసెర్చ్ చేయండి. నిజమైన కంపెనీస్ మీకు ఎప్పుడు అప్ఫ్రంట్గా మనీ అడగవు. అప్ఫ్రంట్ అంటే ముందు డబ్బులు కట్టమని ఏ కంపెనీస్ మిమ్మల్ని మనీ అడగవు. అండ్ ఇన్ దిస్ ఏఐ ఎరా, ఇఫ్ జాబ్ కెన్ బి ఆటోమేటెడ్, ఇట్ ప్రాబబ్లీ ఆల్రెడీ హ్యాస్ బీన్. ఇన్ఫార్మ్డ్గా ఉండండి, సేఫ్గా ఉండండి అండ్ ఇలాంటి ట్రాప్స్ పడకండి. మన అమ్మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు స్కామర్స్ పాకెట్లో వెళ్లకుండా జాగ్రత్త పడదాం. రిమెంబర్, నిజమైన ఆపర్చునిటీస్ పేషెన్స్తో వస్తాయి అండ్ పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. స్కామ్స్కి బలవ్వకుండా ఇన్ఫార్మ్డ్గా ఉండండి అండ్ ఆల్వేస్ వాల్యూ ఫర్ యువర్ హ్యాండ్ ఎర్న్డ్ మనీ. లైఫ్లో ఓన్లీ వన్ థింగ్ ఈజ్ గ్యారంటీ, చేంజ్. బీ రెడీ ఫర్ ఇట్, బీ స్మార్ట్ అబౌట్ ఇట్ and most importantly, be happy. Thanks for watching and until next time, simple and stay positive.